స్టార్ట్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, మేము మూవీ చూసాము కాంతారా చాప్టర్ 1. సో స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మాకు పూనకాలు రాలేదు, కంగారు పడకండి. నాకైతే గూస్ బంప్స్ కూడా రాలేదనే చెప్పాలి. నాకైతే లిటరల్లీ మెనీ సీన్స్ నేను ఇంకొంచెం ఎక్కువ డివినిటీ అది ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రమ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ అబౌట్ ది మూవీ. నాకు స్టార్టింగ్ అంతా హ్యూమర్ మీద అండ్ ఎక్కువ యూనో లౌకికంగా ఉన్నట్టుగా అనిపించింది. దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ద పాస్ట్. సో అసలు పాస్ట్లో ఒక ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు మనకి హౌ ద డెవలప్మెంట్ హ్యాపెంట్ అనేది కన్వే చేస్తూ దానికి కాంతారాని యాడ్ చేద్దామని ద ఓవరాల్ స్టోరీ. సో కాంతారా ఇస్ అ ఫారెస్ట్ బేస్డ్ విలేజ్ అనమాట. అండ్ కింగ్డమ్ నుంచి అక్కడికి ఒకళ్ళు కింగ్ వెళ్తాడు. అండ్ వాడు మన ఊళ్ళోకి వచ్చాడు కదా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళి దే సీ దట్ దేర్ స్పైసెస్ ఆర్ బీయింగ్ సోల్డ్ హియర్. వ్యాపారం జరుగుతోంది, బిజినెస్ అంటే ఏంటో తెలియదు. బట్ ద హీరో ఇస్ వెరీ స్మార్ట్ అండ్ ఆల్ దట్. సో తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళి మనమే బిజినెస్ చేద్దాం అని చెప్పి అట్లా స్టార్ట్ చేస్తాడు. అండ్ ద హీరోయిన్ షీఈస్ వెరీ ప్రిటీ. అసలు ఇంత రాయల్గా హుందాగా ఉందంటే వన్స్ అ గర్ల్ వాచెస్ హర్ అట్లా ఉండాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది కనకావతి. సో సో షీ హెల్ప్స్ హిమ్ త్రూ ద బిజినెస్ అండ్ ఆల్. బట్ మనకి సస్పెన్స్ అది ఎక్కడ ఉంటుంది అంటే నేను చెప్పను, చూడండి. నాకు గూస్ బంప్స్ వచ్చింది టైగర్ సీన్. సో వీళ్ళు ఇంకా డీప్ గా వెళ్తూ ఉంటారు ఫారెస్ట్ కి. సో ఆ టైంలో తోట అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అది నిషిద్ధమై ఉంటుంది. పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ దేర్. సో ఆ టైంలో నాకైతే గూస్ బంప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చింది ఎక్కడ అంటే సో కింగ్. సో మనకి రకరకాల రుద్ర గుళిగా సో ఈ టైంలో వస్తాయి. సో ఆ సీన్ కూడా సూపర్బ్ గా తీసారు అసలు. అండ్ ఫైట్ సీన్స్ కానీ సో కొన్ని సీన్స్ కానీ ఫైట్ సీన్స్, చారియట్ సీన్ కానీ తులు కల్చర్ అసలు చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ వెరీ యూనిక్ థింగ్ ఫారెస్ట్ లో ఆ గాడ్ అది. కానీ ఇంకొంచెం క్లియర్ గా మనకి చెప్తే బాగుండేది అనిపించింది. బికాస్ వీఆర్ నాట్ వెరీ అవేర్. ఐ డిడ్ మై రీసెర్చ్ డెఫినెట్లీ గూగుల్లో నేను చదివి దెన్ ఐఎమ్ లైక్ ఓకే ఇంకొంచెం బాగా మనకి చెప్తే బాగుండేది అని ఫీలింగ్ నాకు అనిపించింది అనమాట. నేను బాగానే చెప్పారు, నాకైతే బాగానే అర్థమైంది. లైక్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో బేసిక్ the purpose of the movie is entertainment and engaging. మనకి నాలెడ్జ్ కొంచెం ఇచ్చేంత వరకు ఓకే. సో బేసిక్ మనకి స్టార్టింగ్ స్టోరీ సెట్ చేయడానికి అయితే అది ఖచ్చితంగా చూపించాల్సిందే. సో ట్విస్ట్లు కానీ అండ్ కొన్ని సీన్స్ గుహలోకి వెళ్ళడం కానీ సాంగ్స్, రాజనీతి, దెన్ పాలిటిక్స్, హౌ వార్, everything is there. If you're looking for an all-in-one experience and it's very nice. And Rishabh Shetty's action kuda manam chepkovalsinde. He did dual role. And when he's possessed with Guliga appudu kuda enta baga act chesaro. Fights అయితే సూపర్. నార్మల్ ఫైట్ లా కాకుండా ఎంత క్రియేటివ్ గా తీసారు అన్నది కూడా. ఈవెన్ వార్ సీన్ లో కూడా యాజ్ వి నో క్రిటిక్స్ మనం జనరల్గా ఇది కాపీ సీన్ అని అన్నట్టు కాకుండా వార్ సీన్ కూడా చాలా బాగా తీసారు. పవర్ఫుల్, వెరీ వెరీ డైనమిక్ యుద్ధంగా ఉంది. బికాస్ ఇట్స్ నాట్ లైక్ నార్మల్ పీపుల్ కాదు కదా. హీస్ వెరీ పవర్ఫుల్ ఫ్రమ్ ది ఫారెస్ట్, జస్ట్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే దే ఆర్ లైక్ వెరీ బిల్ట్ అండ్ మస్కులర్ అనమాట. కానీ ట్విస్ట్ కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డూ వాచ్. హూ మిస్డ్ ఇన్ థియేటర్స్? మస్ట్ వాచ్. మస్ట్ వాచ్.